డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి భావజాలాన్ని జనసేన సైనికులు ఇంకా పూర్తిగా అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడుతున్నారు. ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవడం లేదు. ఆయన జనసేన పార్టీ పెట్టినప్పుడు ఏదో మాట్లాడాయన, అంతరం ఒకటే, సెక్యులర్ అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. తర్వాత బీజేపీతో తెలుగుదేశం పార్టీతో జతకట్టాడు. 2014లో గెలిచారు. కొద్ది రోజులు సైలెంట్గా ఉన్నాడు. మళ్ళీ 2018లో తెలుగుదేశంకి బీజేపీకి అగెనిస్ట్గా ప్రచారం చేశాడు. అమరావతిని చంద్రబాబు నాయుడు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశాడని చెప్పేసి మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో మాట్లాడాడు. నాకు అనిపిస్తుంది, నాకు కర్నూలు రాజధానిగా ఉండాలని చెప్పేసి అనిపిస్తుంది, నా డ్రీమ్ అని చెప్పేసి మాట్లాడాడు. విశాఖపట్నానికి వెళ్ళి విశాఖపట్నం రాజధానిగా ఉండాలని చెప్పేసి నా డ్రీమ్ అని చెప్పేసి మాట్లాడాడు. అమరావతి అనేది ఒక రియల్ ఎస్టేట్ కొంతమందికి మాత్రమే అనుగుణంగా తీర్చిదిద్దుకుంటున్నారని చెప్పేసి కూడా మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. తర్వాత 2019 ఎలక్షన్లో ఇండివిజువల్గా పోటీ చేశారు. 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల ఓడిపోయాడు. తెలుగుదేశం పార్టీకి ఏ విధంగా గట్టిగా ప్రజలు బుద్ధి చెప్పారు కూడా ఆనాడు మనం చూసాం 2019లో. తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావడం, 2 సంవత్సరాలు కోవిడ్, తర్వాత ఆయన ఎక్కువగా పరిపాలన మీద దృష్టి పెట్టడం, సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలు అయితే నడిపించాడు. తన పార్టీకి నష్టం చేకూరినా కానీ ప్రజలకైతే మంచిగా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు అంతవరకు బాగానే ఉంది. మళ్ళీ ఇదే పవన్ కళ్యాణ్ గారు కొంచెం మార్చాడు స్టైల్. అప్పుడేమో సెక్యులర్, హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అంతా కూడా మాదే అని చెప్పేసి మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు తర్వాత అధికారం చేపట్టిన తర్వాత, మొన్న ఎలక్షన్ అధికారం చేపట్టిన తర్వాత కొంచెం మార్చాడు. ఆయన వే ఆఫ్ టాకింగ్ మార్చాడు అనమాట. తర్వాత హిందూ భావజాలాన్ని నెత్తిన పెట్టుకున్నాడు. ఎప్పుడైతే వీళ్ళు కూటమిగా ఏర్పడ్డారో, ఎప్పుడైతే బీజేపీతో జత కలిసిన తర్వాత వీళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా మారింది. ఎందుకంటే వీళ్ళకందరికీ కూడా కంప్లీట్గా బీజేపీ భావజాలాన్ని అంటించేశారు. బీజేపీ భావజాలం బాగా మైండ్కి ఎక్కేసింది. ఆర్ఎస్ఎస్ భావజాలం అనొచ్చు, బీజేపీ భావజాలం అనొచ్చు. జనసేన పార్టీకి ఎక్కించారు బీజేపీ వాళ్ళు, సైలెంట్గా బాగా ఎక్కించారు, ఎక్కిస్తున్నారు కూడా. దాంట్లో భాగంగా ఫస్ట్ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి బాగా ఎక్కించేశారు కూడా. ఎక్కించిన తర్వాత ఆయన తిరుపతి లడ్డు విషయంలో ఏ విధంగా గగ్గోలు పెట్టి ఏ విధంగా రచ్చ చేశాడో, అప్పటి నుంచి ఆయన సనాతన ధర్మం, హిందూ అని చెప్పేసి ఏదో ఒక మతానికి సంబంధించి ఆయన ఎక్కువగా ప్రచారం చేసుకుంటూ ఆయన అలా ముందుకు సాగుతున్నాడు. అలా రాజకీయం కూడా ముందుకు సాగుతుంది. తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అదే వేలో ప్రయాణించడానికి సిద్ధమవుతున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అదే వేలో వెళ్తుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ అధీనంలోకి వెళ్ళిపోయిందని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటున్నారు. జనసేన పార్టీ ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా ఆ దిశగా వెళ్తుంది అని చెప్పేసి మాటలు కూడా వినబడుతున్నాయి. దాంట్లో భాగంగానే మొన్న సింగిరెడ్డి గాయత్రి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సస్పెండ్ చేయడం వెనుక కూడా ఆర్ఎస్ఎస్ ప్రభావం అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటున్నారు. అంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే ఈ పవన్ కళ్యాణ్ గారు ఒక మతానికి హెడ్గా ఆయన భావించి ముందుకు వెళ్తున్నాడు, మత రాజకీయాలు చేస్తున్నాడు, దాని మీద కొంతమంది జన సైనికులే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. దాంట్లో మెయిన్గా చెప్పాలంటే మన షేక్ జానీ మాస్టర్ ఆయన కూడా తన ఆగ్రహాన్ని కూడా వ్యక్తపరిచాడు. ఒక విధంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి బిగ్ షాక్ ఇచ్చాడని చెప్పేసి చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్కి వీరాభిమాని. పోయిన ఎలక్షన్లో పవన్ కళ్యాణ్కి బాగా సపోర్ట్ చేశాడు, ప్రచారం కూడా చేశాడు. అనేక సందర్భాల్లో అనేక ప్లాట్ఫామ్ల ద్వారా పవన్ కళ్యాణ్కి మద్దతు ఇస్తూ మాట్లాడిన సంగతి మనకందరూ కూడా తెలిసిన, మనందరం కూడా చూసాం. ఇప్పుడు ఇదే జానీ మాస్టర్ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఇది ఇండియా. ఈ ఇండియాలో హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, అనేక మతాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఈ ఇండియాలో బతుకుతున్నారు. ఇది సెక్యులర్ ఇండియా. ఇక్కడ ఏ మతానికి ఎక్కువ ప్రాధాన్యత, ఏ మతానికి తక్కువ ప్రాధాన్యత అంటూ ఏమీ లేదు. అందరూ కూడా ఒకటే. ఫస్ట్ మనం ఇండియన్స్గా ఫీల్ అవ్వాలా, తర్వాత ఏమైనా ఉంటే అని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా మాట్లాడడం కూడా జరిగింది జానీ మాస్టర్ గారు. ఆయన మాటలను మీరు అందరూ కూడా వినొచ్చు. We are all Indians. Okay.
మన ఇండియన్ జెండా ఏదైతే ఉందో తిరంగా, దానికి 3 కలర్స్ ఏదైతే ఉన్నాయో అలాగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మిగతా మతాలన్నీ దాంట్లో ఉన్నారు. సో అది ఎగిరినంత రోజు అది ఎప్పుడు ఎగురుతూనే ఉంటది. సో అలాగా మీరు ఎన్ని చేసుకున్నా కూడా మేమందరం కలిసే ఉంటాం. ఎందుకంటే మంచిది. ఎందుకంటే ఈ దేశంలో అనేక మతాలు ఉండవు. ఈ దేశం అనేసి కాదు, ఏ దేశానికి వెళ్ళి అనేక మతాలు ఉంటారు. ఏం అమెరికా ఉంది, క్రిస్టియనిజం, అక్కడ హిందువులు లేరా, ముస్లిమ్స్ లేరా, బతకట్లేదు అక్కడ. మన ఇండియన్స్ అంతా కూడా అక్కడే ఉన్నారు కదా ఆల్మోస్ట్ ఆల్. మన ఇండియాలో ఉన్నటువంటి హిందూస్ అంతా కూడా అమెరికాలో, ఇంగ్లాండ్లో, వివిధ దేశాల్లో బతుకుతున్నారు కదా. మరి ఆ దేశాలన్నీ కూడా క్రిస్టియన్స్ కంట్రీస్ కదా. మరి అక్కడ ప్రశాంతంగా బతుకుతున్నారు కదా. అక్కడెక్కడా కానీ హిందూ, ముస్లిం అని చెప్పి, హిందూ, క్రిస్టియన్ అని చెప్పేసి ఎక్కడ కానీ తారతమ్యం చూపించడం లేదు కదా. ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరి నమ్మకం వాళ్ళదే. మరి ఇండియా విషయానికి వస్తే మాత్రం ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ మతాల గోల ఎందుకు అని చెప్పేసి జానీ మాస్టర్ గారు ప్రశ్నించడం కూడా జరిగింది. అవును, కులాలు మతాలు ఎవరికి కూడా కూడి పెట్టాం. మనం డే 1 చెప్పుకుంటూనే పోతాం. మారాలా, జనాలు మారాలా. ఇది ఇండియా.